Hello, I am Pallavi. Currently, I have completed my full stack development training in next year PCBP 4.0 technologies. I completed my graduation in BSc Computer Science in 2022. In this video, I want to share my experience of 64 Data Intelligence company. సో నాకు 2 రౌండ్స్ కంప్లీట్ అయ్యాయి. అందులో ఫస్ట్ రౌండ్ వచ్చేసి అసైన్మెంట్ ఇచ్చారు. ఒక వెబ్ పేజ్ డెవలప్మెంట్ చేయాలని ఒక పేజ్ ఇచ్చారు. సో ఆ పేజ్లో హెడర్ ఉంటుంది, హెడర్లో టైమర్ ఉంటుంది అండ్ సైడ్ బార్ ఉంటుంది అండ్ ఒక కరోసెల్ ఇంప్లిమెంట్ చేయాలి అండ్ ఒక డ్రాప్ డౌన్ తోటి ఒక కార్డ్ని ఇంప్లిమెంట్ చేయాలి. సో కంప్లీట్ చేశాను. సెకండ్ రౌండ్ వచ్చేసి టెక్నికల్ రౌండ్. సో టెక్నికల్ రౌండ్కి అసైన్మెంట్కి వచ్చేసి ఒక 1 వీక్ గ్యాప్ ఉంది. దాని తర్వాత నాకు టెక్నికల్ రౌండ్లో ఫస్టే నువ్వు చేసిన వెబ్ పేజ్ని ఓపెన్ చేసి చూపించమన్నారు. సో చూపించాను. అండ్ ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగారంటే ఇంట్రొడక్షన్ ఇట్లా ఏం లేదు. జస్ట్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇంకా ఏం చేసుంటే వెరైటీగా బాగుండేది అని చెప్పేసి అడిగారు. సో నేను ఏం చెప్పానంటే ఇలా డ్రాప్ డౌన్ సెలెక్ట్ చేసి మ్యాటర్ ఎగ్జిక్యూట్ అయితే బాగుండేది అని చెప్పాను. అండ్ తర్వాత నేను చేసిన కోడ్ని చూపెట్టమన్నారు. సో కోడ్ చూపించాను అండ్ చాలా చాలా డీప్గా చూస్తున్నారు. అండ్ ఇంకా నేను చేసిన ప్రాజెక్ట్స్ అడిగారు. సో చూపించాను అండ్ ప్రాజెక్ట్స్లో ఎలా ఇంప్లిమెంట్ చేశారు ఇది. సో లైక్ ఒక బటన్ మీద క్లిక్ చేస్తే ఎలా జరుగుతుంది ప్రాసెస్ అండ్ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ మొత్తం అడిగారు. సో నేను చాలా వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ మేబీ ఒక 2-3 క్వశ్చన్స్ నాకు తెలియనివి ఎక్స్ప్లెయిన్ చేయలేదేమో, బట్ మ్యాక్సిమం 90% నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ చాలా వరకు ఏంటంటే చాలా డెప్త్గా చూస్తున్నారు ప్రతి పాయింట్. సిఎస్ఎస్ కూడా ఇది ఎందుకు రాశారు, ఇది రాయడం వల్ల ఏం యూజ్, అలా చాలా అడిగారు. అండ్ అంతే, మ్యాక్సిమం ఇవి మాత్రమే అడిగారు. మినిమం ఒక 40-45 మినిట్స్ తీసుకున్నారు టెక్నికల్ రౌండ్కి. థ్యాంక్ యూ.